డీటెయిల్స్ చూస్తే దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ దొరికిపోయిన కన్నడ నటి రన్యారావు కేసులో కీలక పరిణామం జరిగింది. ఆమె సవితి తండ్రి డీజీపీ ర్యాంక్ అధికారి కె రామచంద్రరావును సెలవుపై వెళ్లాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీనికి ఎటువంటి కారణాలు తెలపలేదు. ప్రస్తుతం ఆయన కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎండీగా ఉన్నారు. ఆయన స్థానంలో ఏ డీజీపీ కెవి శరత్ చంద్రకు బాధ్యతలు అప్పగించారు. బంగారాన్ని అక్రమంగా తరలించే సమయంలో భద్రతా తనిఖీలను తప్పించుకునేందుకు సవితి తండ్రి పేరును రన్యారావు ఉపయోగించుకుందన్నది ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రామచంద్రరావు పాత్ర ఏమైనా ఉందా అనే దానిపైన దృష్టి సారించాలని సూచించింది. ఈ కేసు విచారణ అధికారిగా అదనపు ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తాను కర్ణాటక ప్రభుత్వం నియమించింది. ఈ పరిణామాల నడుమే తాజాగా ఆయన్ను కంపల్సరీ లీవ్ పై పంపింది. కాగా ఈ కేసు విచారణపై రన్యారావు సంచలన ఆరోపణలు చేసింది. కస్టడీలో డీఆర్ఐ అధికారులు తనపై దాడి చేసి చిత్రహింసలు పెట్టారని తీవ్ర ఆరోపణలు చేసింది. దర్యాప్తులో భాగంగా తనను దాదాపు 15 సార్లు కొట్టినట్లు ఆరోపించింది. దీనికి సంబంధించి డీఆర్ఐ అదనపు డైరెక్టర్ జనరల్ కి లేఖ రాసిన రన్యారావు తనను తప్పుడు కేసులు ఇరికించారని ఆరోపించారు. రన్యారావు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తన తండ్రిని సెలవుపై పంపింది ప్రభుత్వం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రిత్విక్ సిద్ధంగా ఉన్నారు. రిత్విక్, కన్నడ నటి రన్యారావు కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే విషయం గత 15 రోజులుగా కర్ణాటక రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా ఈ కేసు మారింది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక అసెంబ్లీ సెక్షన్స్ లో కూడా ప్రతిపక్షాలు గవర్నమెంట్ ని తప్పుపడుతూ ప్రభుత్వం మీద తీవ్రమైన ఆరోపణలు చేశాయి. ఇందులో ముఖ్యంగా ప్రోటోకాల్ దుర్వినియోగం పరిచిందని చెప్పి, అలాగే బంగారాన్ని అక్రమంగా తరలించే సమయంలో ఆమె పోలీసు వాహనాలను వినియోగించిందని ఈ ప్రధానమైన అభియోగాలు చోటు చేసుకున్నాయి. మరోవైపు మంత్రులు గాని ఒక స్వామీజీ పేరు కూడా ఈ కేసులో వినిపిస్తుండటంతో దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఈ దర్యాప్తు నేపథ్యంలోనే అసెంబ్లీలో కూడా ప్రతిపక్షాలు దీని మీద వివరణ ఇవ్వాలంటూ కోరడము, ఈ పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య హోంశాఖను ఆదేశించారు. పూర్తి సమాచారం తనకి ఇవ్వాలని గత వారం ఆదేశించడంతో ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆమె సౌతి తండ్రిగా చెబుతున్న కర్ణాటక రాష్ట్ర డీజీపీ హోంశాఖ దీనికి సంబంధించిన ఆయన్ను సెలవుపై వెళ్లాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి కారణాలు తెలపనప్పటికీ ఈ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన సెలవులో ఉండాలని చెప్పి పేర్కొనడం జరిగింది. మరోవైపు పరపన అగ్రహార జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఆమెను డిఆర్ఐ అధికారులు విచారణ పేరుతో వేధించారని చెప్పి కూడా ఆరోపణలు చేసింది. రైట్, థ్యాంక్ యూ రుత్విక్.